Hi everybody, welcome to the YouTube channel. My name is Ramakrishna, Faculty of English. I hope you are doing very well. Thank you. In this class of English, you are going to learn about English academic standards. This is very important for the students of DSC aspirants. అంటే ఈ క్లాసులో డిఎస్సి ఆస్పిరెంట్కి ప్లస్ 6th to 10th క్లాస్ వాళ్ళకి ఏ విధంగా ఇంగ్లీష్ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటి ఉపయోగపడుతున్నాయి, హౌ దీస్ ఇంగ్లీష్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్ ఆఫ్ 6th to 10th క్లాసెస్. సో ఫస్ట్లీ లెట్ us టాక్ అబౌట్ అకాడమిక్ స్టాండర్డ్స్. అసలు అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? దీన్ని మనం తెలుగులో విద్యా ప్రమాణాలుగా చెప్పుకుంటాం. విద్యా ప్రమాణాలు, అకాడమిక్ అవుట్కమ్స్ అంటే సింపుల్గా ఒక సంవత్సర కాలంలో స్టూడెంట్ ఒక సంవత్సరంలో ఏ విధమైనటువంటి నాలెడ్జ్ని సంపాదించాడు అని చెప్పుకున్నదే అకాడమిక్ స్టాండర్డ్గా మనం చెప్పుకోవచ్చు. దట్ మీన్స్ ద అవుట్కమ్స్ దట్ ద స్టూడెంట్స్ గెట్స్ ఫ్రమ్ ది వన్ అకాడమిక్ ఇయర్ ఈస్ ఏ అకాడమిక్ స్టాండర్డ్స్. సో అసలు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కి డిఎస్సికి సంబంధం ఏంటి? ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి డిఎస్సిలో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు? హౌ దీస్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ ద డిఎస్సి ఆస్పిరెంట్స్. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ద డిఎస్సి ఎగ్జామినేషన్? సో లెట్ us see ఈరోజు ఈ క్లాస్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని టచ్ చేసుకుంటూ ఏ క్వశ్చన్స్ మనకు రాబోతున్నా అనేటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ 6 అకాడమిక్ స్టాండర్డ్స్. దేర్ ఆర్ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అంటే ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్, ఫస్ట్ విద్యా ప్రమాణం అనేటువంటి లిజనింగ్ అండ్ స్పీకింగ్. సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. థర్డ్ వన్ ఈజ్ వొకాబులరీ. And the fourth one is grammar. Fifth one is conventions of writing. And the last one is creative expressions. So these are the 6 academic standards of an English. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు మొట్టమొదటిగా లిజనింగ్ అండ్ స్పీకింగ్, సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్, థర్డ్ వన్ ఈజ్ వొకాబులరీ, ఫోర్త్ వన్ ఈజ్ గ్రామర్, ఫిఫ్త్ వన్ ఈజ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండ్ ఫైనల్ వన్ ఈజ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్లో ఏ నాలెడ్జ్ని పిల్లవాడు నేర్చుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ముందుగా నేర్చుకుందాం. ఫస్ట్ లెట్ us know how these academic standards are going to be useful and how these academic standards are helpful for the students first. సో వెన్ యూ టాక్ అబౌట్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, మీరు కనుక లిజనింగ్ అనేటువంటి స్పీకింగ్ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్లయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటి పిల్లవాడికి మనం లైఫ్ స్కిల్గా చెప్పుకోవచ్చు. దిస్ అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ ఎ లైఫ్ స్కిల్ ఫర్ ద స్టూడెంట్. అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ని ఒక స్టూడెంట్ మొత్తం జీవితాంతం కూడా నేర్చుకుంటాడు. ఐ మీన్ a student listen to something and he speaks, he responds. Whatever he listen to it, he respond to it. That is how these listening and speaking academic standards helpful for the student. అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటిది పిల్లవాడు ఒక సంవత్సరం కాలంలో మాత్రమే కాకుండా తన జీవితాంతం కూడా నేర్చుకునేటువంటి క్రియ కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్ని మనం లైఫ్ స్కిల్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి పిల్లవాడు స్కోర్ చేసేటువంటి మార్క్స్ ఎన్ని ఎగ్జామినేషన్లో? మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్ అనేటువంటి పెడతా ఉంటుంటారు. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్లో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, స్టూడెంట్ ఎన్ని మార్క్స్ ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి నేర్చుకుంటారు అంటే చూస్తే కనుక ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి పిల్లవాడు నేర్చుకునేటువంటి పిల్లవాడు సంపాదించేటటువంటి మార్క్స్ కేవలం 0. అంటే ఎటువంటి మార్క్స్ కూడా ఎగ్జామినేషన్లో ఈ పిల్లవాడికి రాబట్టలేవు. అంటే ఈ పిల్లవాడు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఉపయోగించి ఏ విధమైనటువంటి మార్కులు సంపాదించలేడు. ఈ ఎర్న్స్ 0 మార్క్స్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. బట్ ఈ ఎర్న్స్ మెనీ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్.
అంటే పిల్లవాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లవాడు 0 మార్క్స్, కేవలం 0 మార్కులు మాత్రమే సంపాదిస్తాడు. అసలు ఎటువంటి మార్కులు కూడా ఎగ్జామినేషన్లో సంపాదించడు. కానీ అతనికి కావాల్సినటువంటి LSR WOలోంచి బేసిక్ స్కిల్స్ ఏవైతేనేయో లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేటువంటి స్కిల్స్ని పిల్లవాడు నేర్చుకుంటాడు ఈ అకాడమిక్ స్టాండర్డ్లో. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. నౌ వెన్ యూ గో ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్, వాట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్? అసలు కాంప్రహెన్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కాంప్రహెన్షన్? సో జనరల్లీ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో డిఎస్సిలో కామన్గా అడుగుతుంటాడు. They may give you one paragraph. So under the paragraph you will get 5 questions. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు. సో హౌ డు యూ ఆన్సర్ దోస్ 5 క్వశ్చన్స్? ఆ 5 క్వశ్చన్స్ మీరు ఎలా ఆన్సర్ చేస్తారు అంటే, వెన్ యూ అండర్స్టాండ్ ద పాసేజ్, when you understand the passage you answer them perfectly. Am I correct or not? Right, absolutely correct. So without understanding the passage can you write an answer for those questions? No, assalu rayalem. ఎందుకంటే కాంప్రహెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. అసలు కాంప్రహెన్షన్ అంటేనే అర్థం చేసుకోవడం. సో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ను అర్థం చేసుకుంటాం, ఆ తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ రాస్తాం. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్లో పిల్లవాడు హౌ టు రైట్ ఆన్సర్ for comprehension passages or how to write answer for given paragraph in the examination అనేటువంటి విషయాన్ని ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో పిల్లవాడు నేర్చుకుంటాడు. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ అ లయన్ షేర్. అంటే ఎగ్జామినేషన్ స్కోర్లో చూసుకుంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి పిల్లవాడు స్కోర్ చేసేటువంటి మార్క్స్ 30. అంటే ఇది ఒక బిగ్ అమౌంట్గా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ అ లయన్ షేర్. అంటే పిల్లవాడు ఎక్కువ మార్కులు సంపాదించేటువంటి అకాడమిక్ స్టాండర్డ్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనండి. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో పిల్లవాడు ఏ రీడింగ్ నుంచి మార్కులు తెచ్చుకుంటాడు, బి రీడింగ్ నుంచి మార్కులు తెచ్చుకుంటాడు, సి రీడింగ్ నుంచి తెచ్చుకుంటాడు. అలాగే అన్సీన్ పాసేజ్, అన్స్టీన్ స్టడీ స్కిల్స్ అనేటువంటి 5 క్వశ్చన్స్ ద్వారా మొత్తంగా పిల్లవాడు 30 మార్క్స్ స్కోర్ చేస్తాడు. Okay, so this is the second academic standards. And now let us go for third academic standard, that is vocabulary. వొకాబులరీ అనేటువంటి థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్గా మనం చెప్పుకుంటాం. ఈ అకాడమిక్ స్టాండర్డ్లో పిల్లవాడు ఏం నేర్చుకుంటాడంటే, ఏ స్టూడెంట్స్ లెర్న్స్ న్యూ వర్డ్స్. అంటే వాట్ ఈజ్ వొకాబులరీ? యాక్చువల్లీ వొకాబులరీ ఈజ్ లెర్నింగ్ న్యూ వర్డ్స్. అంటే మనకు తెలియనటువంటి కొత్త కొత్త పదాలకు అర్థాలను నేర్చుకోవడమే వొకాబులరీగా మనం చెప్పుకుంటాం. సో అండర్ దిస్ వొకాబులరీ విల్ లెర్న్ సినోనిమ్స్, antonyms, right forms, other forms, missing letters, spelling mistakes, classification of vocabulary, so etc. So these are all comes under the vocabulary. So as we are all very much aware of vocabulary, మనకు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఫ్రేజల్ వెబ్స్ అడుగుతూ ఉంటుంటాడు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అడుగుతుంటాడు, కొన్ని సందర్భాల్లో డిఫికల్ట్ యాంటోనిమ్స్ అడుగుతుంటాడు, కొన్ని సందర్భాల్లో సినోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ అడుగుతూ ఉంటుంటాడు. సో దీస్ థింగ్స్ ఆర్ టు బి లెర్న్ అండర్ దిస్ వొకాబులరీ, అండర్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్ వొకాబులరీ. సో ఈ వొకాబులరీ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్లో పిల్లవాడు స్కోర్ చేసినటువంటి మార్క్స్ ఎన్ని అంటే 15 మార్క్స్. ఈ ఇయర్స్ 15 marks in the examination. So that is vocabulary, third academic standard. So fourth academic standard is grammar. So we are very familiar with the word grammar. గ్రామర్ మనకు తెలుసు, బాగా డిఎస్సికి వచ్చేటప్పటికి గ్రామర్ మీద గ్రిప్ ఉండాలి. సో ఎలాంటి గ్రామర్ అడుగుతాడు అనేటువంటి విషయం మనకు తెలియదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ థరో నాలెడ్జ్ ఓవర్ ది గ్రామర్, డెఫినెట్లీ యూ క్యాన్ డూ మిరాకిల్స్ ఇన్ ద డిఎస్సి ఎగ్జామినేషన్. మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ కూడా పిల్లవాడు గ్రామర్ నేర్చుకుంటాడు. ఈ గ్రామర్ నుంచి 15 మార్కులు అనేటువంటి పిల్లవాడు సంపాదిస్తాడు. అంటే వీ కెన్ సే ఫ్రమ్ బోత్ వొకాబులరీ అండ్ గ్రామర్ స్టూడెంట్స్ ఎర్న్స్ 15 మార్క్స్ రెస్పెక్టివ్లీ. 15 and 15 marks respectively. So that is how vocabulary and grammar plays an important role in the life of the students. Okay, even in the life of the DSC aspirants also, right? And when you go for 5th academic standard, this is very very important academic standard that every student has to learn. ఈ 5th academic standard అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ academic standardలో a student learns where to use punctuation marks, when to use punctuation marks, the importance of using punctuation marks in the writing skill.
సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లైఫ్ స్కిల్స్. ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్, 5th అకాడమిక్ స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఈ అకాడమిక్ స్టాండర్డ్లో కూడా పిల్లవాడు ఏం నేర్చుకుంటాడంటే అసలు పంక్చుయేషన్ మార్క్స్ ఎలా వాడాలి, ఎక్కడెక్కడ వాడాలి, స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ఇంట్రోగేషన్ వచ్చినప్పుడు ఏం వాడాలి, లేదా సజెషన్ లేదా అడ్వైజర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏ వాడాలి, కొన్ని సందర్భాలలో సడన్గా మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏ పంక్చుయేషన్ మార్క్ వాడాలనే విషయాన్ని స్టూడెంట్ ఈ అకాడమిక్ స్టాండర్డ్లో నేర్చుకుంటాడు. సో దట్ ఈస్ అ 5th అకాడమిక్ స్టాండర్డ్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? అండ్ ద ఫైనల్ అకాడమిక్ స్టాండర్డ్ ఈస్ creative expressions. So under this creative expression, students score 20 marks. ఈ అకాడమిక్ స్టాండర్డ్లో పిల్లవాడు స్కోర్ చేసేటువంటి మార్క్స్ ఏంటంటే 20 మార్క్స్ సంపాదిస్తాడు ఈ అకాడమిక్ స్టాండర్డ్లో. సో హౌ దీస్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద డిఎస్సి స్టూడెంట్స్? అసలు క్వశ్చన్ ఏంటంటే డిఎస్సి ఆస్పిరెంట్కి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధం ఏంటి? హౌ ద రిలేషన్ బిట్వీన్ ద డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్? మీరు కనుక పరిశీలించినట్లయితే గత డిఎస్సిలో గో బ్యాక్ టు ద 2018 డిఎస్సి, ఫ్రమ్ దీస్ అకాడమిక్ స్టాండర్డ్ 3 questions are given. There were 3 questions given. పర్టికులర్లీ డైరీ అనేటువంటి డిస్కోర్స్లో 2 questions ఇచ్చాడు, 2 పేపర్లో 2 questions ఇచ్చాడు. సో అందు గురించి బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ఫంక్షనల్ గ్రామర్, ముందు అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, ఏ అకాడమిక్ స్టాండర్డ్ దేని గురించి నేర్చుకున్నాం అనే విషయం తెలుసుకున్నాం. అండ్ ఫైనల్లీ ఈ 6th అకాడమిక్ స్టాండర్డ్స్లో మనం నేర్చుకోబోయే టాపిక్ అనేటువంటిది నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ 6th అకాడమిక్ స్టాండర్డ్లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే స్టూడెంట్ అనేటువంటి వాడు ఏదైనా ఒక విషయాన్ని క్రియేటివిటీగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎయిదర్ ఇన్ స్పోకెన్ ఫామ్ ఆర్ ఓరల్ ఫామ్. అంటే ఒక పిల్లవాడు గ్రామటికల్గా కానీ లేకపోతే మాటపూర్వకంగా కానీ ఏదైనా ఒక విషయాన్ని నూతనంగా అంటే క్రియేటివ్ వేలో చెప్పగలిగితే దానిని మనం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్గా చెప్పుకుంటాం. ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడంటే డిస్కోర్సెస్ నేర్చుకుంటాడు. ఏం నేర్చుకుంటాడంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో స్టూడెంట్ నేర్చుకున్నటువంటి అంశము డిస్కోర్సెస్. ఆ డిస్కోర్సెస్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. 6th అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్లో వాట్ ద స్టూడెంట్స్ లెర్న్స్ అండర్ ది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ నుంచి పిల్లవాడు నేర్చుకునేటువంటి విషయం ఏంటి అంటే ఎ డిస్కోర్స్. స్టూడెంట్స్ లెర్న్స్ డిస్కోర్స్ from the creative expression academic standards. So firstly, what is a discourse? అసలు discourse అంటే ఏంటి? So discourse is nothing but spoken communication or written communication. ఇంతకు ముందు చెప్పుకున్నాం, జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. అసలు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక స్టూడెంట్ స్పోకెన్ కానీ రిటర్న్ కానీ క్రియేటివ్ వేలో చెప్పడాన్ని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్గా చెప్పుకున్నాం. అందు గురించి ఇక్కడ డిస్కోర్స్ అనేటువంటిది స్పోకెన్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్. స్పోకెన్ కమ్యూనికేషన్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ సింప్లీ సెడ్ టు బి ఏ డిస్కోర్స్. నౌ coming to the point, how many discourses are there? So there are all about 8 discourses from 6th to 10th class students. 6th to 10th class students నేర్చుకునేటువంటి డిస్కోర్సెస్ ఎన్ని అంటే 8 discourses. There are 8 discourses. The first discourse is conversation, second discourse is diary entry, and the third discourse is description, and last one is speech. So here basically these 8 discourses can be categorized into 2 types. అంటే ఈ 8 డిస్కోర్సెస్ను కూడా మనం 2 డిస్కోర్సెస్గా చేసుకోవచ్చు. 2 types ఆఫ్ డిస్కోర్సెస్గా మనం మాట్లాడుకోవచ్చు. అందులో ఫస్ట్గా టెక్స్చువల్ డిస్కోర్సెస్. సో వాట్ ఆర్ ద టెక్స్చువల్ డిస్కోర్సెస్ అని అడిగితే కనుక ద టెక్స్చువల్ డిస్కోర్సెస్ ఆర్ కన్వర్సేషన్, డైరీ ఎంట్రీ, డిస్క్రిప్షన్, స్పీచ్. So these are the textual discourses. I think you may have a question, sir, ఎందుకు వీటిని textual discourses గా మనం మాట్లాడుకుందాం? Why these discourses are known as textual discourses? For example, take an example from the 7th class lesson, a town mouse and the country mouse.
So in this lesson a student is asked, ఆ లెసన్ నుంచి స్టూడెంట్ ఎలా క్వశ్చన్స్ చేయబడతాడు అంటే రైట్ an imaginary conversation between the town mouse and the country mouse. So there are two characters in the lesson, the country mouse and the town mouse. సో ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఇమాజినరీ కాన్వర్సేషన్ అనేటువంటిది రాయండి. వెన్ ద టౌన్ మౌస్ ఈజ్ విజిటెడ్ కంట్రీ సైడ్. టౌన్ మౌస్ కంట్రీ సైడ్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళు వాట్ మే బి ద పాసిబుల్ కాన్వర్సేషన్, వాట్ మే బి ద అన్ ఇమాజినరీ కాన్వర్సేషన్ బిట్వీన్ ది టౌన్ మౌస్ అండ్ కంట్రీ మౌస్, దట్ ఈస్ ద కాన్వర్సేషన్. ఎందుకు ఇది కాన్వర్సేషన్ టెక్స్చువల్ డిస్కోర్స్గా చెప్పుకోవడం జరిగిందంటే దీస్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఈ 4 క్వశ్చన్లు కూడా, ఈ 4 డిస్కోర్సెస్ కూడా టెక్స్ట్ బుక్ నుంచి టెస్ట్ చేయబడతాయి కాబట్టి వాటిని టెక్స్చువల్ డిస్కోర్స్గా చెప్పబడుతున్నాయి. సో వాట్ ఆర్ ద టెక్స్చువల్ డిస్కోర్సెస్? ద టెక్స్చువల్ డిస్కోర్సెస్ ఆర్ కన్వర్సేషన్, డైరీ ఎంట్రీ, డిస్క్రిప్షన్, స్పీచ్. దీస్ 4 discourses are called as textual discourses. Now coming to the diary entry, take an example from the lesson, same lesson, town mouse and the country mouse. The town mouse is visited countryside. So you are asked, if imagine you are a town mouse, you visited a countryside. Now write the diary entry of the day when you visited countryside. నువ్వే కనుక టౌన్ మౌస్ అయితే నువ్వు కంట్రీకి వెళ్ళినప్పుడు అసలు నీ ఫీలింగ్స్ ఏంటి ఆ రోజు డైరీ ఎంట్రీలో రాయమంటాడు. సో డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ చేయబడుతుంది కాబట్టి అది టెక్స్చువల్ డిస్కోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. సిమిలర్లీ డిస్క్రిప్షన్, డిస్క్రైబ్ యువర్ ఫీలింగ్స్ వెన్ యూ విజిటెడ్ కంట్రీ సైడ్. So and finally coming to the prepare script for a speech on any program which is conducted. So these are the questions that are asked directly from the textbook, so that these 4 discourses are clearly said to be textual discourses. You keep in your mind what are the textual discourses. The textual discourses are conversation, diary entry, description, speech. గుర్తుపెట్టుకోవాలి, టెక్స్చువల్ డిస్కోర్సెస్ అంటే కాన్వర్సేషన్, డైరీ ఎంట్రీ, డిస్క్రిప్షన్, స్పీచ్. ఓకే, నౌ వి షల్ గో ఫర్ నాన్ టెక్స్చువల్ డిస్కోర్సెస్. అంటే టెక్స్చువల్ డిస్కోర్సెస్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఏంటి నాన్ టెక్స్చువల్ డిస్కోర్సెస్ అంటే లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, బయోగ్రాఫికల్ స్కెచ్, హింట్స్ డెవలప్మెంట్. Come again. Letter writing, news report, biographical skills, hints development. So these 4 are non-textual discourses. These 4 are non-textual discourses. మన అందరికీ తెలుసు, we know letter writing very well. So under the letter writing we have 2 types of letters, formal letter, informal letter. Now coming to the news report. So we see, we are very familiar with the news report. Daily in a newspaper we see many reports which are happened across the country. మన దేశంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని, ఈవెంట్ని, వీటన్నిటిని కూడా రిపోర్ట్ చేసి మనకు పంపిస్తుంటారు. అవి మనం రెగ్యులర్గా చదువుతుంటాం. అసలు వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ ఏ న్యూస్ రిపోర్ట్, లేకపోతే వాట్ ఆర్ ద ఫార్మాట్స్ వీ హ్యావ్ అండర్ ది లెటర్ రైటింగ్. సో ఇవన్నీ కూడా మనం కమింగ్ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఒక్కొక్క డిస్కోర్స్ గురించి విపులంగా, వివరంగా, డిస్కోర్స్ ఫీచర్స్ ఏంటి, డిస్కోర్స్లో పార్ట్స్ ఏముంటాయి, గత ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడగడం జరిగింది అనేటువంటి విషయాలను నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో కమింగ్ టు ది బయోగ్రాఫికల్ స్కెచ్. బయోగ్రాఫికల్ స్కెచ్ అనేటువంటిది స్టూడెంట్కి ఏ విధంగా ఇవ్వబడుతుంది అంటే ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ అనేటువంటిది కేవలం ఫేమస్ పర్సనాలిటీ గురించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచిన్ టెండూల్కర్. ఈజ్ వెరీ ఫేమస్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ఫేమస్ కాబట్టి ఆయన లైఫ్ డీటెయిల్స్ అనేటువంటి మనకి పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫ్రమ్ బర్త్ టు డెత్ వరకు ఆల్ ద డీటెయిల్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ని స్టూడెంట్ హ్యాస్ టు రైట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది పాపులర్ పర్సనాలిటీ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్. ఈ డీటెయిల్స్ అన్నింటిని కూడా బర్త్ నుంచి డెత్ వరకు ఏమైతే మధ్యలో పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పిల్లవాడు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. కొన్ని కొహెసివ్ డివైజెస్, కొహెరెన్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుని వాటన్ని కూడా అరేంజ్ చేయాలి. దాన్ని మనం బయోగ్రాఫికల్ స్కెచ్గా నేర్చుకుంటాం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ హింట్స్ డెవలప్మెంట్. ఇది మన అందరికి తెలుసు, ఇన్ స్టోరీ రాస్తుంటాం. అండ్ దెన్ వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ది రైటింగ్ అండ్ ఇన్ స్టోరీ. అసలు ఇన్ స్టోరీ రాయడానికి గల ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఏ ఫార్మాట్ను వాడతాం ఇన్ స్టోరీలో రాయి, అసలు ఏ టెన్స్ వాడతాం, అసలు టైటిల్ వాడతామా లేదా, దానికి ఒక మోరల్ ఉంటుందా లేదా, సో ఎలాంటి కొహెసివ్ డివైజెస్ వాడతాం, ఎలాంటి కొహెరెన్స్ వాడతాం, ఫ్లాట్ ఏ విధంగా ఉంటుంది
అనేటువంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా నాన్ టెక్స్చువల్ డిస్కోర్సెస్ గాను, వీటన్నిటిని కూడా టెక్స్చువల్ డిస్కోర్సెస్ గాను చెప్పుకోవచ్చు. మీకు గుర్తుండే విధంగా చాలా ఆర్డినరీ వేలో చెప్పుకోవాలంటే సిడిడిఎస్ ఏంటంటే సిడిడిఎస్ అంటే సి ఫర్ కన్వర్సేషన్, డి ఫర్ డైరీ ఎంట్రీ, డి ఫర్ డిస్క్రిప్షన్, ఎస్ ఫర్ స్పీచ్. మైండ్లో ఉండుకోవాలన్నమాట మనకి సిడిడిఎస్ టెక్స్చువల్ డిస్కోర్సెస్. నా కమింగ్ టు ది ఎల్ఎన్బిహెచ్ నాన్ టెక్స్చువల్ డిస్కోర్సెస్ గుర్తుంచుకోవాలి. ఎల్ఎన్బిహెచ్ నాన్ టెక్స్చువల్ డిస్కోర్సెస్, సిడిడిఎస్ టెక్స్చువల్ డిస్కోర్సెస్. ఓకేనండి, టెక్స్చువల్ డిస్కోర్సెస్, నాన్ టెక్స్చువల్ డిస్కోర్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మనందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక టెక్స్చువల్ డిస్కోర్స్ని కానీ నాన్ టెక్స్చువల్ డిస్కోర్స్ని కానీ క్లియర్ కట్గా వివరించుకుందాం. ఏ విధంగా ఆ డిస్కోర్సెస్ డిఎస్సిలో క్వశ్చన్స్ అడగబోతున్నటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.